వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెబీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఆ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి అనే దాని గురించి నేను వివరంగా ఇక్కడ వీడియో రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ యొక్క వెబ్సైటు sice.nism ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకే, వెళ్ళినాక ఇక్కడ మీకు వెబ్సైట్ చూపిస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ సెబీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ NISM. ఓకే, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొత్తగా కాబట్టి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఇవన్నీ ఫిల్ చేయాలి. ఓకే, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఫిల్ చేసిన అవసరం లేదు. సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్, ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నేను ఇక్కడ లాగిన్ అవ్వడం లేదు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇది ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి అనేది నేను ఇది PDF అనేది నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతా. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను రీసెంట్గా ఎగ్జామ్ ఇది కూడా అటెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆ కాపీ కూడా మీకు రెఫరెన్స్ మీరు చూడడానికి జస్ట్, ఎందుకంటే దీని ద్వారా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఎలాంటి మనకు ఛార్జెస్ అనేది లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనకు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వాళ్ళు ఇది అందరికీ ఉపయోగపడాలని ఇది ఒక ఫ్రీగా అందరికీ ఉండాలని చెప్పి అందరి ఎగ్జామ్ అటెండ్ అయ్యి పాస్ అయితే మీకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకే, ఇది 50 మార్క్స్ ఉంటుంది మనకు. ఇది ఎందుకంటే ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ అనేది మనం కరెక్ట్ చూసుకొని. ఓకే, నెగటివ్ మార్క్స్ అనేది ఏమి ఉండవు. మీకు వీలైనంత వరకు అందరూ దీన్ని పార్టిసిపేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మోర్ దాన్ 10th, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఇది టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీంతో లాభమే కానీ నష్టం అంటే ఏముండదు. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ మనకు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మనకు ఒకవేళ ఎవరికన్నా ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇది సర్టిఫికేట్ ఇష్యూ అయినప్పటి నుంచి ఒకవేళ పాస్ అయితే మీకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి కూడా మామూలుగా లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడం కామన్గా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇందులో పెద్దగా ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. జనాలు ఇప్పుడు అందరూ ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ అయిపోయినారు. ప్రతిదీ ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది 2 years మనకు వాలిడిటీ ఉంటుంది. 2 years ఆ సర్టిఫికేట్ అనేది వాలిడిటీ ఉంటుంది. ఏదైనా మనం ఆ సబ్జెక్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అదొక పట్టా లెక్క అన్నట్టు, ఇట్లా ఒక క్వాలిఫికేషన్ అన్నట్టుగా. ఓకే, అది కూడా నేను నా కాపీ పెడతాను. ఓకే, మీకు ఏదన్నా దీని మీద ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యొక్క వెబ్సైట్ వెళ్తే మీకు ఆటోమేటిక్గా అన్ని విషయాలు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీరు ఇది లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా OTP ద్వారా వెరిఫై అవ్వాల్సి ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో ఏ పేరు అవుతుందో యాజ్ ఇట్ ఈజ్ మీకు సర్టిఫికేట్లో వస్తుంది. ఎవరికైనా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది మాత్రం ప్లస్ పాయింట్. అంటే ఇప్పుడు మామూలుగా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఇది ఎంతో అంత కొద్దిగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్కు గవర్నమెంట్ సెబీ, బ్యాంకుకు RBI ఎలానో స్టాక్ మార్కెట్కు కూడా ఈ సెబీ అనేది అంత ఇంపార్టెంట్ బోర్డు. ఓకే, మనం దానికి ఒక్కొక్క బోర్డు అనేది ఉంటుంది. ఇప్పుడు సెబీ అనేదేమో స్టాక్ మార్కెట్కు, మ్యూచువల్ ఫండ్కు ఇది హెడ్ అన్నట్టు. బ్యాంక్ పరంగా చూస్తే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్సూరెన్స్ సెక్టర్ అయితేనేమో IRDA. ఓకే, ఒక్కొక్క డిపార్ట్మెంటు మనకు ఇది దీని ద్వారా కంట్రోల్ అనేది చేస్తారు. ఏదన్నా ఒకవేళ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఏదన్నా ఫ్రాడ్ జరిగినా,
ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇది కంట్రోల్ చేస్తుంది వాళ్ళకు, ఎందుకంటే ఫుల్ అథారిటీస్ అనేది ఉంటాయి. ఓకే, వాళ్ళ ద్వారానే చాలామంది స్టాక్ మార్కెట్లకు వచ్చి నష్టపోతారు. కాబట్టి ఇది సెబీ అనేది ఇది కొత్త ఆలోచనతోని అందరికీ అవగాహన ఉండాలి. ఫైనాన్స్ పరంగా స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండి ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉండాలని చెప్పి ఇది ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మీకు ఇది అందించడం జరుగుతుంది అన్నట్టు, అది సెబీ ద్వారా. ఓకే, నేను కూడా అటెండ్ చేసిన, బాగుంది అన్నీ మంచిగా. మనకు జనరల్గా మనం అదొకటి మనకు మొత్తం దానికి బ్రీఫ్గా పీడిఎఫ్ ఉంది, ఆ ఫైల్ కూడా నేను పెడతాను. దాని ద్వారా మీరు గూగుల్ సెర్చ్ చేసినా కానీ మీకు దొరుకుతుంది దీని గురించి. ఎందుకంటే సింపుల్ మ్యాటరు, ఎలాంటి ఇందులో ఎగ్జామ్ పరంగా అయితే ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మనకు ఏబిసిడీలు ఉంటాయి. కరెక్ట్ క్వశ్చన్ మనకు అర్థం చేసుకొని కరెక్ట్ చూజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ ద్వారా ఈజీగా మనం ఆప్షన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఒకసారి స్టార్ట్ అయితే మనం దాన్ని ఒకసారి స్టార్ట్ అయింది అంటే కంపల్సరీ మనం అది కంప్లీట్ అయ్యేలోపు మనం ఖచ్చితంగా అది పూర్తిగా 50 క్వశ్చన్స్ మనం అటెండ్ చేయాల్సిందే. మనకు టైం ఉంటుంది, ఆ టైంలోపు 1 అవర్ ఉంటుంది కంపల్సరీ. ఆ 1 అవర్ లోపు మనం ఆ క్వశ్చన్లు అనేది కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చి మనం సబ్మిట్ చేస్తే వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే సర్టిఫికేట్ రాదు, మీరు మళ్ళీ అటెండ్ చేయరాదు. ఎందుకంటే ఒక ఆధార్ కార్డు ద్వారానే మీకు ఇది వెరిఫై ఉంటుంది కాబట్టి, జెన్యున్ కాబట్టి, ఇది గవర్నమెంట్ త్రూ కాబట్టి మీకు మళ్ళీ అటెండ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉండవు. ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, ఎవరైనా కానీ అటెండ్ కావచ్చు. దీనికి ఎలాంటి లిమిట్స్ అంటూ ఏం లేవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా వీడియోను లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయాలని. ఓకే, థ్యాంక్ యూ.